హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ ఇచ్చిన ఇంటిగ్రల్ సమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ 1/log x హోల్ స్క్వేర్ ఇంటూ dx ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే లెట్ log x ఈక్వల్స్ టు t అని తీసుకుందామండి. లెట్ log x ఈక్వల్స్ టు t. అలాగే ఈ log x నేను ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా కన్వర్ట్ చేస్తున్నాను, అంటే x ఈక్వల్స్ టు e పవర్ t. ఇప్పుడు బోత్ సైడ్ డెరివేటివ్ చేద్దాం. విత్ రెస్పెక్ట్ x చేస్తే dx ఈక్వల్స్ టు e పవర్ t ఇంటూ dt. సో అంటే మనం dx ప్లేస్లో e పవర్ t ఇంటూ dtని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్, సో dx ప్లేస్లో ఫస్ట్ e పవర్ t, లాస్ట్లో dt రాసుకుంటున్నాం అండి. నెక్స్ట్ లాగ్ ఆఫ్ లాగ్ x ప్లేస్లో మనం t సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అంటే లాగ్ t ప్లస్ 1/log x హోల్ స్క్వేర్ అంటే 1/t² మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇది e పవర్ t ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఫార్మేట్లో కన్వర్ట్ అయ్యింది. కాకపోతే log t డెరివేటివ్ 1/t అయితే కాదు, కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. సో ఇంటిగ్రేషన్ e పవర్ t log t డెరివేటివ్ 1/t కాబట్టి 1/tని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తానండి. సో 1/t మైనస్ 1/t ప్లస్ 1/t² ఇంటూ dt. సో ఇంటిగ్రేషన్ e పవర్ t ఇంటూ log t ప్లస్ 1/tని ఒక దగ్గర రాసుకోండి, మళ్ళీ ప్లస్ e పవర్ t. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మైనస్ కూడా కామన్ తీసేస్తున్నా. సో మైనస్ e పవర్ t ఇంటూ, అప్పుడు ఇది 1/t అవుతుంది, ఇది మైనస్ 1/t² అవుతుంది ఇంటూ dt. సో ఇది కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే log tకి డెరివేటివ్ 1/tకి డెరివేటివ్ మైనస్ 1/t². అంటే ఇది ఏ ఫార్మేట్లో ఉందండి? e పవర్ ఇంటిగ్రేషన్ e పవర్ x f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x dx ఈక్వల్స్ టు e పవర్ x f ఆఫ్ x ప్లస్ c. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ఫార్మేట్లో ఉంది కాబట్టి దీని నుంచి మనం డైరెక్ట్గా ఏ రాయొచ్చు అంటే e పవర్ t f ఆఫ్ x ప్లస్ log t ఉంది కాబట్టి log t, అలాగే మైనస్ e పవర్ t ఇక్కడ f ఆఫ్ x ప్లస్లో 1/t ఉంది కాబట్టి 1/t ప్లస్ c. ఈ రెండింటిలో e పవర్ tని కామన్ తీస్తున్నాను. అలాగే e పవర్ t అంటే x కాబట్టి xని కూడా రీప్లేస్ చేస్తున్నాను అండి. x ఇంటూ log t, log ఆఫ్ t అంటే log x, సో log x మైనస్ ఇక్కడ e పవర్ t కామన్ తీసాను కాబట్టి 1/t ఉండదు, 1/log x ప్లస్ c. ఇది ఫైనల్ ఆన్సర్.